హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఆలు పులిహోర కర్రీ చేస్తున్నానండి. ముందుగా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండి, జీలకర్ర, కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. అదైతే స్కిప్ అయింది. మీరు ఇందులో అన్నం కలుపుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, లేదంటే నేను వేసినంత ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇదైతే నేను పెద్ద ఆలు 3 తీసుకున్నాను. సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఆలు ఉడికాక చింతపండు రసం వేసుకుందాము. చింతపండు రసం, కారం. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చింతపండు రసం, కారం వేసుకున్నానండి. కొంచెం ధనియా జీర పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకా 2 మినిట్స్ ఉంచిస్తే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.